మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఒకానొక విషయం క్రైస్తవులకు మనం నమ్మాలి. ఆ విషయం నమ్మినప్పుడు పగలైనా చీకటైనా, అది ధైర్యపడే సందర్భాలైనా, అధైర్యం వచ్చే సందర్భాలైనా ధైర్యంగా ఉంటాం. నిజంగా ఆ నమ్మాల్సిన ఒక విషయం ఏంటంటే, నువ్వు పాపివి కాదు, నీతిమంతురాలివి, నీతిమంతుడివి, నువ్వు దేవునికి దగ్గరకున్నావని. నిజం సంగమా, ఈ విషయాలు ఎన్నిసార్లు అని చెప్పమన్నా నేను చెప్తాను. ఎన్నిసార్లు నేను చెప్పే ప్రతి మెసేజ్ కూడా ఈ మాటే చెప్పమని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మాట నాకు ధైర్యం ఇచ్చింది, నాకు స్వాతంత్రం ఇచ్చింది. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళను, భయపడాల్సిన పని లేదు అన్న ధైర్యము నాకు దేవుని మాట కలుగు చేసింది. నేను దేవుని దగ్గరికి వెళ్తున్న ప్రతిసారి కూడా నా తండ్రి దగ్గరికి వెళ్తున్నట్లుగా నేను భావించి వెళ్తాను. నాకు ఇంతకుముందు చాలా భయం ఉండింది. భయపడుతూ వెళ్ళేవాడు ఆయన దగ్గరికి. అమ్మో, నన్ను ఆయన తీసుకోడేమో, నేను రోజంతా ఆయనకి ఇవ్వలేకపోయాను కదా, నేను ఇన్ని గంటలు ఇచ్చాను కదా అని ఎన్నెన్నో ఆలోచనతో కొన్నిసార్లు ఆ ఇచ్చే గంటలు కూడా కొన్ని ఫెయిల్ అయిపోయినప్పుడు, ఈరోజు ఇంకా దేవుడు నాతో లేడులే. కొన్నిసార్లు వారంలో 4 రోజులు బాగుండేది, మిగతా 3 రోజులు చాలా నీరసంగా వెళ్ళేది. కారణం ఏదో తప్పు చేసినది కాదు, కానీ ఏమీ లేకుండానే దేవుడు నాకు దగ్గరగా లేనట్టు ఏదో ఫీలింగ్ని కోరుకుంటూ వెళ్ళేవాడిని ఎంతగా మనపు. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే తెరిచి చదవడం ప్రారంభించానో, రోమిలకు రాసిన పత్రిక చదవడం ప్రారంభించానో, రోమిలకు రాసిన పత్రిక చెప్తుంది నాకు నీతిని దానంగా ఇచ్చాడని. నేను మెప్పించడం వల్ల ఏది పొందుకోలేనని, విశ్వాసం మూలమైన నీతి పొందుకున్న తర్వాత అన్నీ నాకు అనుగ్రహింపబడతాయని. అబ్రాహాం సంతానంకైనా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మీకు తెలుసా ఎలా వాగ్దానం నెరవేర్చాడో? దేవుని లేఖనాలు చెప్తున్నాయి. మీరు రోమిలకు రాసిన పత్రిక చదివితే ఆ లేఖనాల్లో ఈ విధంగా చెప్తుంది. అబ్రాహాం సంతానంకైనా దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం ధర్మశాస్త్రం మూలంగా దేవుడు చేయలే, మంచి పనుల వల్ల చేయలే, విశ్వాసం మూలమైన నీతి బట్టి చేశాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. సగమా, విశ్వాసం మూలమైన నీతి నువ్వు పట్టుకుంటే, నువ్వు దేవుని దగ్గరకు ఉన్నావు అన్న విషయాన్ని కానీ నువ్వు చెప్పడం ప్రారంభిస్తే, నేను చెప్తున్నాను, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కార్యాలు ఇంకెవరు ఆపలేరు నీ జీవితంలో జరిగే విషయాల్లో. నువ్వు కదలక నిత్యం నిలబడతావు అంతే. ఏం జరుగుతున్నా నువ్వు కదలవు అంతే. నిజం ఇది. చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను పడిపోతున్నానే, నేను తప్పు చేసేస్తున్నానే, అయినా దేవుడు తీసుకుంటాడా? సిలువ అదే చెప్తుంది కదా. మనం పడిపోతున్న ప్రతిసారి సిలువ మరణం ఏం చెప్తుంది? నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ఎంత ఘోర పాపైనా క్షమించాను, నేను కంగారు పడకని చెప్తున్నాడు. చూడండి, ఈ మాట నమ్మితే, ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు తీసుకుంటాడు మాట నమ్మితే మనం ఇంకా పాపాలు చేసేస్తాం అనుకుంటారు జనాలు. యాక్చువల్గా తప్పు అదే. ఇంకా మనల్ని సురక్షితంగా దేవునిలో పరిశుద్ధమైన బ్రతికినట్లుగా చేస్తుంది, పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతికినట్లుగా చేస్తుంది. మనం నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. ఇంతకుముందు పాపానికి దాసులుగా మనం ఉన్నాం, ఇప్పుడు నీతికి దాసులుగా అయిపోవాలి. మనం చెప్పాలి, అయ్యా నేను నీతిమంతుడు, నేను కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వాడిని కాదు కనుక పాపం నా మీద ప్రభుత్వం చేయలేదు. ఈరోజు దేవునికి అప్పగించుకొని బ్రతుకును. నిరాశ పడిపోతూ, నీ కొరకు దేవుని ఐడియాస్ గొప్పగా ఉన్నాయి. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ కొరకు నీ ఏ ప్లాన్స్ లేవు. ఒకవేళ ఒక పుస్తకం నీ ముందు కానీ నీ కుటుంబం ముందు కానీ పెడితే, నీ గురించి నాకేం ఐడియాస్ లేవని చాలామంది చెప్పొచ్చు. ఆ పుస్తకాలు వారు తిరిగి ఇచ్చినప్పుడు ఖాళీ పేపర్లు తెచ్చచ్చు. కానీ దేవునికి ఇచ్చి చూడు ఒక పుస్తకం, నీ గురించి గొప్ప రాత్రి రాస్తాడు. దేవుడు చెప్తాడు, నీ కొరకు గొప్ప కార్యాన్ని దాచి ఉంచాను, కంగారు పడొద్దని. ఎవరు దేవుడు నీతో మాట్లాడి చెప్తాడు, కంగారు పడద్దు అసలు. నువ్వు లేదు, దేవుని మాట నీకు తోడున్నప్పుడు ఎందుకు కంగారు పడాలి చెప్పండి? దేవుని మాట నీకు తోడున్నప్పుడు దేనికి కంగారు పడాలి? ఆ పడవలో నువ్వు అక్కడే వెళ్తున్నావు అనుకున్నావా? దేవుడు కూడా నీతో ఉన్నాడు. నిరాశపడద్దు, దేవుని కార్యాలు ఉన్నతంగా నీకు జరగబోతున్నాయి. ఎవరో అడ్డేస్తున్నందుకు ఎలా ఆగిపోతాయి అనుకున్నా చెప్పండి? వారు అడ్డుతున్న వారిని దేవుడు ఆపలేడా? అడ్డుతున్న వ్యక్తిని దేవుడు ఆపలేడా, నిలిపివేయలేడా చెప్పండి? నెబుకద్నెజర్ మహారాజు గొప్పోడు, ఆయన్నే నేలకు ఉంచాడు దేవుడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, సమస్తము సాధ్యమే. అయితే నేను నమ్మని కోరుతున్నాడు. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడు నమ్మని కోరుతున్నాడు ఉదయాన్న. అది నమ్మి చూడు, మహా ఆనందం నీకు కలుగుతుంది. నిజంగా పరిశుద్ధత, నిజంగా ఈ విషయం నమ్మితే మహా ఆనందం పుట్టి
పరిశుద్ధతలో నువ్వు బతకడం ప్రారంభిస్తావు. నువ్వు ప్రత్యేకించుకుంటావు ఈ లోకం నుంచి. ఇంత ప్రేమించుచున్న దేవుడా అని ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. గొప్ప కార్యాలు చూడబోతున్నావు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలో ఏ విషయాలైతే వారు నీతి ముద్రను నమ్మలేకపోతున్నారో, వారికి ఏది అడ్డుగోడ అయిపోయిందో నాకు తెలియదు. ఈ ఉదయమున వారు నమ్ముదురుగా కేస్తున్నాము, వారి నమ్మకము పెరుగునుగా కేస్తున్నాము, వారి జీవితంలో ఉన్నతమైన కార్యాల కొరకు వారు నిలబడుదురుగా కేస్తున్నాము. నీ కృపా సమాధానం వారికి ప్రకటించచ్చు. దేవుని నీతి నమ్మి అధైర్యమైన వ్యక్తులు కాకుండా ధైర్యమైన వ్యక్తులుగా ముందుకు నడిచినట్లుగా సహాయం అడుగుతూ యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని సంగమా, తలుపులు తెరవబడుతున్నాయి. నీ గురించి కొత్త ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. నూతనమైన కార్యాలను చూడబోతున్నావు. నెమ్మది కోల్పోతావు. God bless you. See you tomorrow.